ఈ వీడియోలో మనం కారణాంక పద్ధతి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ను ఉపయోగించి వర్గ సమీకరణాన్ని సాధించడం అంటే మూలాలు రూట్స్ కనుగొనడం నేర్చుకుంటాం. ఇక్కడ ప్రధాన గుణకం లీడింగ్ కోషియంట్ 0 కాకూడదు. ఒక వర్గ సమీకరణాన్ని తీసుకొని పరిష్కరిద్దాం. ఉదాహరణకు 6x2 మైనస్ 120x ప్లస్ 600 0. ఈ వీడియోను ఒకసారి ఆపి మీరు స్వయంగా ఈ సమీకరణాన్ని పరిష్కరించగలరా అని ప్రయత్నించండి. ఈ సమీకరణాన్ని సంతృప్తిపరిచే x విలువలు ఉన్నాయో లేదో చూడండి. సరే, ఇప్పుడు దీన్ని కలిసి పరిష్కరిద్దాం. ఇక్కడ ఉన్న సంఖ్యలు అసాధారణంగా ఏమీ లేవు. ఇవి సులభంగా గణించగలిగే సంఖ్యల్లాగే ఉన్నాయి. కాబట్టి సంఖ్యలను గుణకాలుగా విభజించవచ్చు. ముందుగా x2 పదం యొక్క గుణకము 6ను 1 అయ్యేలా చేద్దాం. అందుకోసం ఇక్కడ ఉన్న అన్ని పదాలను 6తో భాగించవచ్చు కదా. అంటే సమీకరణం ఇరువైపులా 6తో భాగిస్తే మనకు ఇంకా సులభమైన గుణకాలు వస్తాయి. ఇక్కడ భాగించినట్లయితే 6 × 1 అంటే 6, 6 × 1 6. తర్వాత 6 × 2 అంటే 12. అందువల్ల 6 × 20 120 అవుతుంది. తర్వాత 6 × 1 6 అంటే 6 × 100 600. సరళీకరణ చేసిన తర్వాత మనకు వచ్చిన సమీకరణం x2 మైనస్ 20x ప్లస్ 100 0. ఇప్పుడు మనం ఈ వర్గ సమీకరణాన్ని రెండు గుణకాల ఉత్పత్తిగా రాయగలమా అని చూడాలి. ఉదాహరణకు x ప్లస్ a × x ప్లస్ b 0. దీనిని విస్తరిస్తే x2 ప్లస్ a ప్లస్ b × x ప్లస్ ab 0గా వస్తుంది. మనం సరళీకరించిన సమీకరణం కూడా ఇదే రూపంలో ఉంది. కాబట్టి a మరియు b విలువలను కనుగొంటే అవి సమీకరణం యొక్క మూలాలు అవుతాయి. మనం తీసుకున్న సమీకరణాన్ని ఈ సమీకరణంతో పోల్చి చూస్తే a ప్లస్ b -20, ab 100 అవుతాయి. ఇక్కడ ఏబీలను కలిపితే -20 రావాలి మరియు ఏని బీతో గుణిస్తే 100 రావాలి. అంటే AB 100 మరియు A ప్లస్ B -20. మరొక విషయం ఏమిటంటే ఇక్కడ ఏబీల లబ్ధం ప్లస్ గుర్తును కలిగి ఉంది, అంటే ధనాత్మకం. అందువల్ల ఏ మరియు బీలు రెండు అయితే ప్లస్ గుర్తును లేదా మైనస్ గుర్తులను కలిగి ఉండవచ్చు. ఏ ప్లస్ బి అనేది -20 రుణాత్మకం కాబట్టి ఏ మరియు బీలు రెండు మైనస్ గుర్తులను కలిగి ఉండాలి. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ మనకి మైనస్ విలువ వస్తుంది. ఇప్పుడు రెండు రుణాత్మక సంఖ్యలు అయి ఉండి అంటే మైనస్ గుర్తును కలిగి ఉండి గుణిస్తే 100కి మరియు కలిపితే -20 అయ్యే సంఖ్యలు ఏమిటో చూద్దాం. దీనికోసం 100 యొక్క కారణాంకాలతో మొదలు పెడదాం. మొదటి కారణాంకాల జత 2 × 50 100. ఇక్కడ మనం రెండు మైనస్ గుర్తులున్న విలువలను తీసుకోవాలి. కాబట్టి -2 × -50 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ విలువ 2 × 50 100. AB 100గా వచ్చింది. ఇప్పుడు వీటి మొత్తాన్ని చూద్దాం. అంటే -2 ప్లస్ -50 -2 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది -50. -2 -50 -52. ఇక్కడ a ప్లస్ b మొత్తం -20 రాలేదు కాబట్టి ఈ కారణాంకాల జత సరిపడదు. వేరొక కారణాంకాల జతని చూద్దాం. 4 × 25 100. మనం తీసుకున్న విలువలు మైనస్ గుర్తులను కలిగి ఉండాలి. కాబట్టి -4 × -25 అంటే 100. వీటి మొత్తాన్ని చూస్తే -4 ప్లస్ -25 -29. ఇక్కడ కూడా మొత్తము -20 రాలేదు కాబట్టి ఈ కారణాంకాల జత కూడా సరిపడదు. మరొక కారణాంకాల జత -5 -20ని తీసుకుంటే -5 × -20 100. వీటిని కలిపితే -5 ప్లస్ -20 అంటే -25 వచ్చింది. ఇక్కడ కూడా మొత్తం -20 రాలేదు కాబట్టి ఈ కారణాంకాల జత కూడా సరిపడదు. 10 × 10 100. మనము రెండు రుణాత్మక విలువలు తీసుకోవాలి కాబట్టి -10 × -10 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 10 × 10 అంటే 100.
మనకి ఏబి అనేది +100గా వచ్చింది. అలాగే వీటి మొత్తాన్ని తీసుకుంటే -10 ప్లస్ -10 అంటే -10 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -10 ఈజ్ ఈక్వల్స్ టు -20గా వచ్చింది. కాబట్టి ఇక్కడ -10ని -10తో గుణిస్తే 100 మరియు -10ని -10తో కలిపితే -20గా వచ్చాయి. కాబట్టి ఈ కారణాంకాల జత -10 -10 అనే విలువలు సరిపడతాయి. దీని ద్వారా మనకు a ఈజ్ ఈక్వల్స్ టు -10, b ఈజ్ ఈక్వల్స్ టు -10గా వచ్చాయి. ఇప్పుడు a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు -10 ప్లస్ -10, ab ఈజ్ ఈక్వల్స్ టు -10 ఇంటూ -10గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఇలా రాయవచ్చు, అంటే x ప్లస్ a ఇంటూ x ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ x ప్లస్ a అంటే -10 ఇంటూ x ప్లస్ b అంటే -10 ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత x ప్లస్ ఇంటూ -10 అంటే x -10, అలాగే x ప్లస్ -10 అంటే x -10. ఇక్కడ రెండు x -10లు వచ్చాయి. కాబట్టి దీన్ని మనం తర్వాత దశలో x -10 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0గా రాయవచ్చు. తర్వాత దశలో x -10 ఈజ్ ఈక్వల్స్ టు 0గా తీసుకుంటాం. ఇక్కడ x విలువ కావాలి కాబట్టి xని ఈక్వల్ టుకి ఎడం వైపున ఉంచి మిగిలిన విలువను కుడివైపుకి తీసుకువెళ్తే x ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 10 అవుతుంది. 0 ప్లస్ 10 అంటే 10. అందువల్ల x ఈజ్ ఈక్వల్స్ టు 10గా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వర్గ సమీకరణం 6x టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 120x ప్లస్ 600 ఈజ్ ఈక్వల్స్ టు 0కు పునరావృతం అయ్యే ఒక మూలం x ఈజ్ ఈక్వల్స్ టు 10. మనం ఏం నేర్చుకున్నాం? కారణాంక పద్ధతిని ఉపయోగించి వర్గ సమీకరణాన్ని పరిష్కరించాలంటే ముందుగా సమీకరణం ప్రామాణిక రూపంలో ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే x టు ద పవర్ ఆఫ్ 2 యొక్క గుణకాలను 1 అయ్యే విధంగా సరళీకరించాలి. మధ్య పదాన్ని a ప్లస్ b ab అయ్యే విధంగా కారణాంకాలు కనుగొని గుణకాలను విభజించి రాయాలి. చివరిగా ప్రతి గుణకాన్ని శూన్యమయ్యే స్థితిలో ఉంచి x విలువలను లెక్కిస్తే మనకు మూలాలు వస్తాయి.